Hello friends, very good evening. Welcome to the Hindu editorial analysis. So analysis start చేద్దాం. Before that let me make this announcement that we have new batches for UPSC Infinity as well as optional Infinity. రెండిటికి కూడా కొత్త బ్యాచెస్ నడుస్తున్నాయి. రెండిటికి కూడా మీరు 5,000 per month EMI పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది అండ్ ఇటువైపు కూడా ఆప్షన్ ఉంది. అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలనుకునే వాళ్ళకి హైదరాబాద్ మరియు వైజాగ్ రెండు చోట్ల కూడా ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆన్లైన్ అనేవాళ్ళు ఆన్లైన్ ఎక్కడి నుంచైనా మీరు తీసుకోవచ్చు. అండ్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ పోస్టర్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి మీకు కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా 7893899553. ఆల్ కోర్సెస్ పైన కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. అయితే ఆప్షనల్ తీసుకోవాలన్నా యూపీఎస్సీ తీసుకోవాలన్నా మీరు 15th జూలై లోపు తీసుకునే ప్రయత్నం చేయండి. ఫీజు అనేది రివైజ్ చేసే అవకాశం ఉంది. సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఇట్ బిఫోర్ 15th జూలై ఇక్కడ కనిపిస్తున్న ఫీకే మీరు జాయిన్ అవ్వచ్చు. 15 జూలై తర్వాత ఫీజు పెరిగే అవకాశం అనేది ఉంది. సో మేక్ ఎ స్మార్ట్ డెసిషన్. ఓకే, సో లెట్స్ నెక్స్ట్ ఆర్టికల్ నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి మనకి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మనం లాంచ్ చేసిన కోర్సు యూపీఎస్ ఇన్ఫినిటీ. వీ హ్యావ్ లాంచ్డ్ ఇట్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ యాజ్ వెల్. సో దీనికి వీఆర్ లాంచింగ్ ఇట్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. దీనికి కొత్త బ్యాచెస్ అనేవి 1st ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో క్లాసెస్ మనకి ఓవర్ ద వీకెండ్స్ మీకు క్లాసులు ఉంటాయి. సాటర్డే సండేస్ మీరు క్లాసులు అటెండ్ అవ్వచ్చు. అండ్ లైవ్ క్లాసెస్ మీకు ఉంటాయి, రికార్డెడ్ కాదు, లైవ్ మీరు అటెండ్ కావచ్చు. సో ఇది కేవలం మనకి 60,000 రూపీస్కే మనం సెపరేట్గా అందిస్తున్నాము. ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్ మీరు పే చేయొచ్చు. సో యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ కవర్డ్ అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ ద సేమ్ ఫోన్ నెంబర్, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సిమిలర్గా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్కి కూడా ఆఫర్ చేస్తున్నాం. సో ఇది మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళు ఏ ఇయర్లోనైనా జాయిన్ అవ్వచ్చు. మీరు జాయిన్ అయిన మొదటి సంవత్సరం మీకు ఫండమెంటల్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ ఆప్షనల్ అండ్ సీసెట్, థర్డ్ ఇయర్ మీకు రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అనేది జరుగుతుంది. అండ్ దిస్ కోర్స్ అగైన్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. గుడ్ థింగ్ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ కోసం కేవలం 3,000 per month పే చేసి జాయిన్ అయ్యే మంచి ఛాన్స్ నేను ఇస్తున్నాను. కాలేజ్ ఫీజులు కూడా కట్టుకోవాలి కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకునేలాగా కేవలం 3,000 per month పే చేసి జాయిన్ అయ్యే ఛాన్స్ ఇస్తున్నాను. దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 31st జూలై. సో 31st జూలై లోపు మీరు జాయిన్ అవ్వాలి. 1st ఆగస్ట్ నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. సో డోంట్ మిస్ దిస్. సో ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి డీల్ ఆర్ నో డీల్ అనే పేరుతో వచ్చింది. ఇరాన్ న్యూక్లియర్ డీల్కి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. యుఎస్ ఇరాన్కి మధ్యలో ఉన్న రిలేషన్స్, న్యూక్లియర్ డీల్ అనేది అసలు అవుతుందా అవ్వదా. 2015లో సైన్ చేశారు. 2000 మనకి ట్రంప్ హయాంలో అది మళ్ళీ పక్కకి వెళ్ళిపోయింది. జో బైడెన్ ఇప్పుడు దాన్ని రివైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆర్టికల్ చదువుదాం. బట్ చదువుకునే ముందు ఐ వుడ్ లైక్ టు టేక్ యూ త్రూ ద హిస్టరీ. ఇరాన్ యుఎస్ రిలేషన్స్ని ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో మనం ఒకసారి చూద్దాము, తర్వాత ఆర్టికల్లోకి వద్దాం. అమెరికా యుఎస్ రిలేషన్స్ మనం చూస్తే వీ కెన్ ప్రాబబ్లీ స్టార్ట్ ద జర్నీ ఇన్ 1953. 1953లో ఏం జరిగిందంటే ఇరాన్లో అప్పటికి డెమోక్రాటికల్లీ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ మొహమ్మద్ మొసదెక్. సో ఈయన ఆల్రెడీ ఉన్నారు. సో అమెరికా ఏం చేసింది, యుఎస్ మరియు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏం చేసాయంటే ఇరాన్లో ఒక చిన్న కుట్ర లాంటిది చేసి ఆయన్ని పడగొట్టేసి ఆయన ప్లేస్లో ఇంకొక ఆయన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎవరు అయినా హిజ్ నేమ్ ఈజ్ షా మొహమ్మద్ రేజా పహ్లవీ. సో ఈయన్ని యుఎస్ అండ్ బ్రిటన్ వాళ్ళు ఇరాన్ హెడ్ కింద ఈయన ఇన్స్టేట్ చేస్తారనమాట. ఈయన హెడ్ అయిపోతారు. ఈయన అక్కడి నుంచి 1979 వరకు కూడా ఇరాన్ యొక్క హెడ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఒక రకంగా దాన్ని మొనార్కీ లాగా మార్చేస్తారు. అంటే తాను ఒక కింగ్ లాగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. అండ్ మరి తను రాజు అవ్వడానికి కారణమైన యుఎస్ అండ్ బ్రిటన్కి ఇతను ఫ్రెండ్లీగా ఉంటాడనమాట. మీకు అర్థమవుతుంది. ఇక్కడ డెమోక్రాటికల్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ని దించేసి ఆయన ప్లేస్లో షా మొహమ్మద్ రేజా పహ్లవీని తీసుకొచ్చారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫోటో సరిగ్గా కనిపించట్లేదు, అది ఆయందే, షా మొహమ్మద్ రేజా పహ్లవీ.
సో ఆయన ఇన్స్టేట్ చేస్తారు హెడ్ కింద. ఆయన ప్రో వెస్ట్, ఆబ్వియస్గా ఆయన పదవిలోకి రావడానికి కారణమైన వెస్టర్న్ కంట్రీస్కి ఫేవరబుల్గా ఉంటాడు. సో తన పాలసీస్ అన్నీ కూడా ప్రో వెస్టర్న్ పాలసీస్ అయి ఉంటాయన్నమాట. అలాగే నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చేసి 1954 తీసుకోవాలి. 1954లో ఏం జరిగిందంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇరాన్ ఏమో ఒక ఆయిల్ అగ్రిమెంట్ సైన్ చేస్తుంది. ఇరాన్ సైన్స్ ఆయిల్ అగ్రిమెంట్ ఎవరితో? ఒక యుఎస్, యూకే ఈ దేశాలన్నిటితో ఒక ఆయిల్ అగ్రిమెంట్ సైన్ చేస్తుంది. ఈ అగ్రిమెంట్ వల్ల యుఎస్, యూకే, ఫ్రెంచ్ కంపెనీస్కి, ఈ దేశానికి చెందిన కంపెనీస్కి ఇరానియన్ ఆయిల్లో 40% ఓనర్షిప్ వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా? నేషనలైజ్డ్ ఆయిల్ ఇండస్ట్రీ, ఇరానియన్ ఆయిల్ ఇండస్ట్రీలో 40% ఓనర్షిప్ ఈ 3 దేశాలకి వచ్చేలాగా ఫర్ 25 ఇయర్స్. 25 ఇయర్స్ పాటు ఈ 3 దేశాలకి చెందిన కంపెనీస్ ఇరానియన్ ఆయిల్లో 40% తీసుకునేలాగా అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు. మరి ఆబ్వియస్గా ఈ షా మహమ్మద్ రెజా పహ్లవీని హెడ్గా చేసిందే అమెరికా మరియు బ్రిటన్ కాబట్టి వాళ్ళ మాటకి ఈయన ఎదురు చెప్పలేక ఇమీడియట్గా దానికి సైన్ చేస్తాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా అండర్ దేర్ ప్రెజర్ తను సైన్ చేసి వీళ్ళ ఆయిల్ని అమెరికా మరియు బ్రిటన్ చేతిలో పెట్టేయడం అనేది జరిగిపోతుంది 1954లో. 1954 తర్వాత మనకి 1957లో ఏం జరిగిందంటే దేర్ వాజ్ దిస్ ప్రోగ్రామ్ కాల్డ్ యాటమ్స్ ఫర్ పీస్ ప్రోగ్రామ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అమ్మా. యాటమ్స్ ఫర్ పీస్ ప్రోగ్రామ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న వాళ్ళలో ఇతనే మనకి షా మహమ్మద్ రెజా పహ్లవి, ఇరాన్ యొక్క కింగ్ అతను. ఈయన యుఎస్ ప్రెసిడెంట్, అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ అతను. ఆయన పేరు డ్వైట్ ఐజెన్హోవర్. ఆయన యుఎస్ ప్రెసిడెంట్ అప్పటికే. సో అమెరికా, యుఎస్ ఈ 1957లో యుఎస్ అండ్ ఇరాన్ 1957లో ఈ అగ్రిమెంట్ని సైన్ చేస్తాయి. ఏంటది? న్యూక్లియర్ టెక్నాలజీ. యాజ్ పర్ దిస్ అగ్రిమెంట్ అమెరికా ఏం చేస్తుందంటే న్యూక్లియర్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీని డెవలపింగ్ కంట్రీస్కి అందిస్తుంది. డెవలపింగ్ కంట్రీస్కి న్యూక్లియర్ ఎడ్యుకేషన్ మరియు టెక్నాలజీ అనేది అమెరికా అందిస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈరోజు మనం మాట్లాడుకుంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి పునాది వేసింది ఎవరు అంటే అమెరికాయే. అమెరికా వాళ్ళే మొట్టమొదటిసారి ఇరాన్కి ఒక న్యూక్లియర్ రియాక్టర్ని ఇస్తారు. అసలు ఇరాన్కి వాటి గురించి తెలియని కూడా తెలియదు. ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఇస్తారు. అలాగే వెపన్స్ గ్రేడ్ ఎన్రిచ్డ్ యురేనియం ఫ్యూయల్ కూడా ఇస్తారు. వెపన్స్ గ్రేడ్ అంటే వెపన్స్లో ఉపయోగించే ఎన్రిచ్డ్ యురేనియంని కూడా మొట్టమొదటిసారి అమెరికాయే ఇరాన్కి ఇవ్వడం జరుగుతుంది 1957లో. మీకు అర్థమవుతుందా? ఇలా అన్నమాట. సో అమెరికా ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది మొదలైంది 1957లో. తర్వాత మనకి ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద ఇరానియన్ హిస్టరీ. ఇరానియన్ రెవల్యూషన్ 1979లో వచ్చింది. సో ఇరానియన్ రెవల్యూషన్ ఎందుకు వచ్చింది? ఈ షా మహమ్మద్ రెజా పహ్లవి ఎవరైతే ఉన్నాడో, ఈ కింగ్ ఎవరైతే ఉన్నాడో, హీ వాజ్ ఫాలోయింగ్ ప్రో వెస్టర్న్ పాలసీస్. వెస్టర్న్ కంట్రీస్కి అనుకూలంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజల్లో అతని పట్ల విపరీతమైన తిరుగుబాటు వచ్చింది. సివిల్ అన్రెస్ట్ అనేది వచ్చింది. ప్రజలందరూ అతనికి ఎదురు తిరిగారు. తిరుగుబాటు అనేది జరిగింది. సో ఈ తిరుగుబాటుకి లీడ్ చేసింది దిస్ పర్సన్ కాల్డ్ అయతోల్లా. పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, చూడండి. అయతోల్లా రుహోల్లా ఖొమైనీ. సో ఈయన ఈ సివిల్ అన్రెస్ట్ని లీడ్ చేసి ఈ మన అప్పటికి ఎవరైతే ఉన్నారో పహ్లవి, ఆయన ఇరాన్ వదిలి పారిపోయేలాగా పరిస్థితి వస్తుంది. ఈయన ఇరాన్ నుంచి పారిపోయి యూఎస్కి వెళ్ళిపోతాడు. యూఎస్లో ఆయనకి కొంచెం క్యాన్సర్ కూడా వచ్చి ఉంటుంది అప్పటికే. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ పేరుతో హీ ఫ్లెడ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్రమ్ ఇరాన్. సో దిస్ ఈజ్ ద మ్యాన్. ఈయనే మనకి అయతోల్లా ఖొమైనీ. ఈయన షియా లీడర్. మీకు ముస్లిమ్స్లో 2 తెగలు, సున్నీ మరియు షియా వినుంటారు. అందులో ఈయన షియా తెగకి చెందిన వ్యక్తి.
సో ఈయన మనకి ఇరాన్ యొక్క అధ్యక్షుడు అవుతారనమాట. సో ఇది వచ్చిన తర్వాత ఇంకా రిలీజియన్ బేస్డ్ ఇట్ బికమ్స్ అన్ ఇస్లామిక్ రిపబ్లిక్, కంప్లీట్గా ఒక ఇస్లామిక్ కంట్రీ కింద మారిపోతుంది, ఇస్లామిక్ రిపబ్లిక్గా మారిపోతుంది. మతం అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఏం జరిగిందంటే 1979 రెవల్యూషన్ తర్వాత ఈ షియా కమ్యూనిటీ, ఇన్ఫ్యాక్ట్ మీరు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో చూస్తే అబ్జర్వ్ చేస్తే మెజారిటీ కంట్రీస్లో మనకి సున్నీస్ ఉంటారు. ఒక్క ఇరాన్లోనే మనకి షియా అనేది మేజర్ కమ్యూనిటీ, మిగిలిన అన్ని దేశాల్లోనూ సున్నీసే జనరల్గా మేజర్ కమ్యూనిటీ అనమాట. సో ఇరాన్ ఏం చేస్తుందంటే చుట్టుపక్కల ఉన్న చాలా దేశాల్లో షియాని సపోర్ట్ చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది, అలాంటి మిలిటరీని తయారు చేస్తుంటుంది, వాళ్ళకి వెపన్స్ ఇస్తూ ఉంటుంది, డబ్బులు ఇస్తూ ఉంటుంది. నేను అదంతా మీకు చూపిస్తాను, ఐ విల్ టేక్ యూ త్రూ ఆల్ దట్. మిడిల్ ఈస్ట్లో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ లైక్ సిరియా, లెబనాన్, మీకు ఒకసారి ఇమేజ్ కూడా మీకు చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇరాన్, ఇది చూడండి ఒకసారి, జస్ట్ టేక్ ఎ లుక్ అట్ దిస్ ఇమేజ్. ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇరాన్ దేశం అనేది ఇఫ్ యూ అబ్జర్వ్, ఇరాక్ దేశంలో చూడండి అక్కడున్న షియా మిలిటెంట్స్కి ఫండ్స్ ఇస్తూ ఉంటుంది. యమన్ దేశంలో అక్కడ హౌదీస్ అని ఉంటారు, ఈ హౌదీస్కి కూడా $100 of millions 2012 నుంచి ఇస్తూ ఉంది. సిరియా దేశంలో కూడా మనకి ఇరాన్ అసద్ రెజిమ్, సిరియా అధ్యక్షుడైన అసద్కి $4.6 billion క్రెడిట్ ఇచ్చింది. లెబనాన్ దేశంలో అక్కడున్న హిజ్బుల్లా అనే వాళ్ళకు కూడా $700 million ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంది. పాలస్తీనియన్ టెరిటరీస్లో కూడా పాలస్తీనియాలో ఉన్న హమాస్, పాలస్తీన్ ఇస్లామిక్ జిహాద్ వీళ్ళకి కూడా ఫండింగ్ ఇస్తుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ దేశాలన్నిటిలో ఉన్న ఈ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ లేదా మిలీషియా అంటారు. ఈ మిలీషియాస్కి అంటే ఇది ఆర్మీ కాదు, ప్రజల్లోంచే ఫామ్ అయిన సెపరేట్ ఆర్మీ, కంట్రీ యొక్క ఆర్మీ కాదనమాట. ఈ మిలీషియాస్కి ఇరాన్ అనేది సపోర్ట్ చేస్తూ వస్తుంది. అందుకే వీటన్నిటిని ఏమంటారంటే ప్రాక్సీస్ ఆఫ్ ఇరాన్ అంటారు. అంటే ఇరాన్ యొక్క ప్రాక్సీస్ ఇవన్నీ కూడా చూడండి. 2012 నుంచి ఇరాన్ హ్యాస్ స్పెంట్ $16 billion ప్రాపింగ్ అప్ అసద్ రెజిమ్ అండ్ సపోర్టింగ్ ఇట్స్ అదర్ పార్ట్నర్స్ అండ్ ప్రాక్సీస్ ఇన్ సిరియా, ఇరాక్ అండ్ యెమెన్. సో ఈ రకంగా ఇరాన్ తనకి సపోర్ట్ చేసేలాగా ఇలా తన భావజాలంతో కలిసిన ఎన్నో ఆర్గనైజేషన్స్ని సపోర్ట్ చేస్తూ వెళ్తోంది. సో 1979లో ఇరానియన్ రెవల్యూషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్. ఈ ఈవెంట్లో అమెరికాకి అనుకూలంగా ఉన్న ఇరాన్ అధ్యక్షుడిని పీకేసి ఆయన ప్లేస్లో ఈ షియా తెగకు చెందిన వాళ్ళు వస్తారు. అప్పటి నుంచి వీళ్ళు సీక్రెట్గా న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ చేస్తూ వెళ్తారు. న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది 1950sలోనే స్టార్ట్ అయిపోయింది, అమెరికా దానికి బీజం వేసింది, దాన్ని వీళ్ళు కంటిన్యూ చేయడం అనేది జరుగుతోంది సీక్రెట్. అయితే అమెరికాకి ఇరాన్కి మధ్యలో ఉన్న రిలేషన్ పాడవడానికి ఇంకో కారణం ఉంది. 1979లో ఆయన అమెరికాకి అనుకూలంగా ఉన్న వ్యక్తిని దించేయడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే 1981లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 79 మరియు 81 మధ్యలో 79 మరియు 1981 మధ్యలో ఏం జరిగిందంటే ఇరాన్ హోస్టేజ్ క్రైసిస్ జరిగింది. హోస్టేజ్ క్రైసిస్ అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇరాన్లో ఉన్న కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్, రాడికల్ కొంచెం తీవ్రవాద లక్షణాలు ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ ఏం చేశారంటే అమెరికన్ ఎంబసీలో, యుఎస్ ఎంబసీ, ఇరాన్ యొక్క రాజధాని అయిన టెహ్రాన్లో ఉన్న యుఎస్ ఎంబసీలో పనిచేస్తున్న కొంతమందిని, ఓకేనా, ఎంతమంది 52 మందిని, ఈ 52 మంది యుఎస్ సిటిజన్స్ని దే టేక్ హోస్టేజ్ అంటే బంధించేస్తారు. చూడండి వాళ్ళకి మొహాలు కూడా ఇలాగ బంధించేశారు, కళ్ళు గంతలు కట్టేశారు. బంధించేసి ఏం అడుగుతారంటే మా దేశం నుంచి పారిపోయి మీ దేశంలో ఉన్న షా మొహమ్మద్ పహ్లావి ఉన్నారు చూసండి, ఈ పహ్లావిని మాకు అప్పగించండి, పహ్లావిని మాకు అప్పగించి ఈ 52 మందిని మీరు తీసుకోండి అని చెప్పి వీళ్ళు అమెరికాని బెదిరించడం జరుగుతుంది. దీన్నే యుఎస్ హోస్టేజ్ క్రైసిస్ అని చెప్పి అంటాం. అండ్ ఇమీడియట్గా వాషింగ్టన్కి విపరీతమైన కోపం వస్తుంది. అంటే అమెరికాకి చాలా కోపం వచ్చి ఇరాన్తో సంబంధాలని కంప్లీట్గా తెంచేసుకుంటుంది. అండ్ ఇరానియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ని శాంక్షన్ చేస్తుంది. ఇక్కడ శాంక్షన్స్ అనేవి మొదలయ్యాయి. ఇరాన్ మీద శాంక్షన్స్ అనే మాట వింటూ ఉంటాం కదా, శాంక్షన్స్ ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. శాంక్షన్స్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇరాన్, ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకోము, మేము కొనము అని చెప్పి కంప్లీట్గా డిసైడ్ అయ్యి ఇట్ ఫ్రీజెస్ ఇరానియన్ ఎసెట్స్
అంటే ఇరాన్కి సంబంధించిన అసెట్స్ ఏవైనా ఉంటే, ఆస్తులు ఏమైనా ఉంటే అమెరికాలో వాటిని ఫ్రీజ్ చేస్తుంది. అంటే వాటిని వాళ్ళు ఉపయోగించకుండా ఆపేస్తుంది అనమాట. సో ఈ రకంగా ఈ హోస్టేజ్ క్రైసిస్ అనేది 1979 to 81 మధ్యలో జరిగింది. అండ్ ఫైనల్గా 444 రోజుల తర్వాత, ఆఫ్టర్ 444 days, there was an accord called Algiers Accords. ఈ అకార్డ్ సైన్ చేస్తారు. ఈ సైన్ చేసిన తర్వాత ఓకే, హోస్టేజెస్ని విడిచిపెడతారు. అండ్ యుఎస్ కూడా ఏం చెప్తుందంటే, ఇరాన్ యొక్క ఇంటర్నల్ పాలిటిక్స్లో తలదూర్చను అని చెప్పి మాటిస్తుంది. విల్ నాట్ ఇంటర్ఫియర్, మీ ఇంటర్నల్ పాలిటిక్స్లో ఇంటర్ఫియర్ అవ్వమని చెప్పి యుఎస్ మాటిస్తే, అప్పుడు 444 days తర్వాత 52 మంది హోస్టేజెస్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఎన్ని జరిగాయో యూఎస్కి ఇరాన్కి మధ్యలో. ఈరోజు జరిగింది మనం మాట్లాడుకుంటాం. ఈ హోస్టేజ్ క్రైసిస్, 1979 ఇరానియన్ రెవల్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా సైలెంట్గా ఇరాన్ ఏమో తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ వెళ్తుంది సైలెంట్గా. ఇంకోవైపు ఇరాన్కి మధ్యలో వార్ జరుగుతుంది. రకరకాల వార్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇరాన్కి యూఎస్కి మధ్యలో రిలేషన్స్ కంప్లీట్గా పాడైపోతాయి. పాడయ్యి చివరికి ఎంతవరకు వెళ్తుందంటే, ఏ మాట చెప్పినా ఇరాన్ వినకుండా తయారవుతుంది. కాబట్టి అమెరికా ఏం చేస్తుంది, అండర్ బిల్ క్లింటన్ అండ్ జార్జ్ బుష్ హయామ్, ఇట్ ఇంటెన్సిఫైస్ శాంక్షన్స్. ఇరాన్ పైన వేసిన శాంక్షన్స్ని ఇంటెన్సిఫై చేస్తుంది. ఆంక్షల్ని ఇంకా అంటే ఇరాన్తో ఇంకా ఫైనాన్షియల్ రిలేషన్స్ కట్ చేసుకోవడం, అమెరికా నుంచి ఎవరు ఇరాన్ నుంచి ఏది ఇంపోర్ట్ చేసుకోకుండా, ఇరాన్కి ఏది ఎక్స్పోర్ట్ చేయకుండా, అమెరికన్ ఫ్రెండ్స్కి కూడా మీరు ఇరాన్తో సంబంధాలు కట్ చేసుకోమని చెప్పడం, ఈ రకంగా ఇంకా వాళ్ళపైన ఆంక్షలు విధించుకుంటూ వెళ్ళిపోతుంది అమెరికా. అయితే అంతా చెడేనా, మధ్యలో మంచి కూడా జరుగుతుంది. సో ఏంటా మంచి, 2013 నుంచి 2015 ప్రాంతంలోకి మనం రావాలి. సో 2013లో మొట్టమొదటిసారి బరాక్ ఒబామా హయాంలో ఇంటరిమ్ న్యూక్లియర్ డీల్, ఫుల్ కాదు ఇది, ఫుల్ న్యూక్లియర్ డీల్ 2015 వస్తుంది. ఇంటరిమ్ న్యూక్లియర్ డీల్ అనేది సైన్ చేస్తారు. 2015లో అది ఫుల్ అవుతుంది. సో అప్పుడు దాన్ని JCPOA అంటారు, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి మనం దాన్ని అనొచ్చు. 2015లో సో ఈ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని సైన్ చేయడం జరుగుతుంది. ఎవరెవరు సైన్ చేస్తారంటే, ఇరాన్ ప్లస్ P5+1 అని చెప్పి అంటాం. P5 అంటే పర్మనెంట్ 5. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న 5 శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు ఏంటవి, యుఎస్, రష్యా, చైనా, UK, ఫ్రాన్స్. ఈ 5 దేశాలు కూడా రైట్ +1 అన్నారు. +1 ఏమో జర్మనీ, +1 వచ్చేసి మనకి జర్మనీ అనమాట. సో ఈ 5 దేశాలు కలిపి ఇరాన్తో న్యూక్లియర్ డీల్ సైన్ చేస్తాయి. దీన్నే న్యూక్లియర్ డీల్ అంటాం, లేదా జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని కూడా అంటాం. సో ఈ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఏం చేయాలి, ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపాలి. సో యురేనియం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. న్యాచురల్గా లభ్యమయ్యే యురేనియంలో U238 ఎక్కువగా ఉంటుంది, U235 తక్కువగా ఉంటుంది. ఎన్రిచ్డ్ యురేనియం అంటే అర్థం ఏంటంటే, U235 పోర్షన్ పెరగాలి, 238 పోర్షన్ తగ్గాలి. ఈ 235 అనేది 90% పైకి వెళ్తే అది వెపన్ గ్రేడ్ అయిపోతుంది, అంటే మీరు న్యూక్లియర్ బాంబు తయారు చేయొచ్చు అని అర్థం. సో ఇరాన్ ఏంటి, అంతవరకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని ముందే ఆపేయాలి. మీరు 3.7% వరకు ఎన్రిచ్మెంట్ చేసుకోవచ్చు, అది న్యూక్లియర్ పవర్కి వాటికి హెల్ప్ అవుతుంది. అప్ టు 3.7% నో ప్రాబ్లం. బియాండ్ దట్ వెళ్ళొద్దు అనేది న్యూక్లియర్ డీల్లో సైన్ చేసిన విషయం అనమాట. సో దానికి ఇరాన్ ఒప్పుకుంది. దానికి ప్రతిగా ఇరాన్ పైన అమెరికా వేసిన శాంక్షన్స్ని లిఫ్ట్ చేయాలి అని చెప్పారు. సో మీరు మా దగ్గర ఆయిల్ కొనడం మానేయకూడదు, వేరే రకమైన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద రెస్ట్రిక్షన్స్, ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. మీకు అర్థమవుతుందా ఇలా? సో శాంక్షన్స్ లిఫ్ట్ చేయాలని చెప్పి మాట్లాడారు. వాళ్ళేమో ఈ ప్రోగ్రామ్ని ఆపుతామని చెప్పారు. ప్లస్ ఇరానియన్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ
ఓకేనా. ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ, ఎక్స్టర్నల్ ఏజెన్సీ వచ్చి ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా అలో చేయాలి అన్నారు. సో బయట దేశాల నుంచి, ప్రపంచం నుంచి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు, నిజంగానే ఆపుతున్నారా లేదా సైలెంట్గా చేసేస్తున్నారా అని ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా అలో చేయాలని చెప్పి చక్కగా నీట్గా మాట్లాడుకున్నారు 2015లో. ఇది న్యూక్లియర్ డీల్ లేదా JCPOA అంటాం. ఇది ఎందుకు ఇరాన్ సైన్ చేసిందంటే ఆబ్వియస్గా యుఎస్ విధించిన శాంక్షన్స్ వల్ల ఇరాన్ తన ఆయిల్ అమ్ముకోలేకపోతుంది, విపరీతంగా నష్టపోతుంది. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వీళ్ళు నష్టపోతున్నారు. సో ఇరాన్కి అప్పటికి ఒక మంచి ప్రైమ్ మినిస్టర్, మంచి హెడ్ వస్తారనమాట. ఆయన ఒక మంచి రిఫార్మ్ ఇరానియన్ ప్రెసిడెంట్ అనాలి మనం. హసన్ రుహానీ అనే వ్యక్తి ఇరానియన్ ప్రెసిడెంట్ అవుతాడు. హీ వాజ్ నోన్ యాజ్ ఎ రిఫార్మర్. సో ఈయన వచ్చిన తర్వాత వీళ్ళు ఆశలు చిగురిస్తాయి. బరాక్ ఒబామా దాన్ని ఇనిషియేట్ చేస్తారు. ఫైనల్గా 2015లో డీల్ సైన్ అవుతుంది. అందరూ మంచోళ్ళే ఉంటారుగా, కొంతమంది మహానుభావులు ఉంటారు, లైక్ అవర్ డొనాల్డ్ ట్రంప్. ఈయన ఏం చేస్తాడంటే, బాబు ఈ న్యూక్లియర్ డీల్ ఇరాన్ చెప్పినట్టుగా వినట్లేదు, వాళ్ళు సైలెంట్గా న్యూక్లియర్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, సో వీఆర్ పుల్లింగ్ అవుట్ ఆఫ్ న్యూక్లియర్ డీల్ అని చెప్పి పుల్లింగ్ అవుట్ ఆఫ్ JCPOA నుంచి యుఎస్ ఏమో పుల్ అవుట్ అవుతోంది అని చెప్పి ఈయన ప్రకటించేస్తారు. వాళ్ళపైన శాంక్షన్స్ విధించి వాళ్ళని దారిలోకి తీసుకొద్దాము, మ్యాక్సిమం ప్రెషర్ పాలసీ అంటారు. వాళ్ళకి ఇంకా శాంక్షన్స్ ఇంటెన్సిఫై చేసి డీల్ని రీనెగోషియేట్ చేద్దాము, ఇరాన్తో డీల్ రీనెగోషియేట్ చేద్దాము, వాళ్ళు మళ్ళీ మనతో డీల్ కుదుర్చుకునేలాగా రప్పించుకుందామని చెప్పి ట్రంప్ భావించి యూనిలేటరల్గా 2018లో మిగిలిన వెస్టర్న్ ఎలైస్, తన యూరోపియన్ కంట్రీస్తో డిస్కస్ చేయకుండా తనంతట తానే నిర్ణయం చేసుకొని యూనిలేటరల్గా దాని నుంచి బయటికి వచ్చేస్తారు. సో దీన్ని అమెరికా యొక్క ఫ్రెండ్ అయిన సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ లాంటి దేశాలు మాత్రమే హర్షిస్తాయి. ఇజ్రాయిల్కి, సౌదీ అరేబియాకి ఇరాన్ అంటే పడదు. మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికన్ ఫ్రెండ్స్ వీళ్ళు సపోర్ట్ చేస్తారు తప్పితే వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అయిన UK, మనకి ఈ ఫ్రాన్స్, ఈ దేశాలు ఏవి దీన్ని సపోర్ట్ చేయవు. ఈ రకంగా యూనిలేటరల్గా 2018లో ట్రంప్ న్యూక్లియర్ డీల్ పాడవడానికి కారణం అవుతారు. సో ఇది మన కథ. అంటే 1950స్లో మొదలుపెట్టి 2018 వరకు మనం స్టోరీ విన్నాం. ఈ స్టోరీ మీరు మైండ్లో పెట్టుకొని ఒకసారిగా ఎడిటోరియల్ మనం చదువుదాం, నీట్గా అర్థం చేసుకుందాం. ఎడిటోరియల్ చదివే ఎక్స్పీరియన్స్ అనేది ఒక ఎన్రిచ్డ్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక అరగంట స్పెండ్ చేసినా, గంట స్పెండ్ చేసినా మనం ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాము అనేలాగా ఉండాలి. అందుకనే ఓపిక్గా ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మీకు చెప్పడం అనేది జరిగింది. సో ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ ది బ్యాక్గ్రౌండ్ కవరేజ్. సో ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి డీల్ ఆర్ నో డీల్ అనే టైటిల్తో మనకి స్టార్ట్ అయింది. డీల్ అవుతుందా అవ్వదా అనే కన్ఫ్యూజన్లో మనం ఉన్నాం. ద US అండ్ ఇరాన్ షుడ్ స్టార్ట్ డైరెక్ట్ టాక్స్ టు ఫైండ్ కామన్ గ్రౌండ్ ఆన్ ద న్యూక్లియర్ డీల్. న్యూక్లియర్ డీల్లో కామన్ గ్రౌండ్ ఇద్దరు డైరెక్ట్గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మధ్యలో మధ్యవర్తుల ద్వారా మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకోవట్లేదు. సో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకోవాలి అంటే సో ఏం జరగాలి, డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకుంటే అప్పుడు న్యూక్లియర్ డీల్ అనేది మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. రివైవింగ్ ద ఇరాన్ న్యూక్లియర్ డీల్ వాజ్ ఎ క్యాంపెయిన్ ప్రామిస్ ఆఫ్ US ప్రెసిడెంట్ జో బైడెన్ ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారు, నేను న్యూక్లియర్ డీల్ని రివైవ్ చేస్తాను, డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ట్రంప్ పడగొట్టింది నేను నిలబెడతాను అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. ఇన్ ద వైట్ హౌస్ మిస్టర్ బైడెన్ అపాయింటెడ్ ఎ స్పెషల్ ఎన్వాయ్ అంటే ప్రతినిధి, ఒక స్పెషల్ ఎన్వాయ్ని కూడా, ఇరాన్ కోసం స్పెషల్ ఎన్వాయ్ని కూడా ఆయన అపాయింట్ చేశారు. స్టార్టింగ్ ఇండైరెక్ట్ నెగోషియేషన్స్ విత్ ది కంట్రీ అండ్ డైరెక్ట్ టాక్స్ విత్ అదర్ సిగ్నేటరీస్ ఆఫ్ 2015 అగ్రిమెంట్ టు మీట్ దిస్ ఆబ్జెక్టివ్. సో ఇరాన్తో ఇండైరెక్ట్గా మాట్లాడడం మొదలుపెట్టారు వయా అదర్ కంట్రీస్. 2015 అగ్రిమెంట్లో అదర్ సిగ్నేటరీస్ ఎవరైతే ఉన్నారో రష్యా, చైనా, వీళ్ళందరూ వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడడం అనేది మొదలుపెట్టారు. ఎవరు? ఈ స్పెషల్ ఎన్వాయ్. బట్ కానీ ఆల్మోస్ట్ 1.5 years లేటర్, సంవత్సరంన్నర తర్వాత, there has still been no breakthrough in one of the most contentious issues he faces in West Asia. ఇది మొదలయ్యి 1.5 years అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా బ్రేక్ త్రూ లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. కంటెన్షియస్ ఇష్యూ అంటే అర్థం ఏంటి? కొంచెం కంటెన్షియస్ అంటారు అంటే అందరూ ఒక మాట మీద లేనిది,
కంటెన్షన్స్ ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశం ఉన్నది అన్నదాన్ని మనం కంటెన్షియస్ అని చెప్పి అంటాం. కాంట్రవర్షియల్ అనే మీనింగ్ వస్తుంది, వివాదాస్పదమైన అనే మీనింగ్ వస్తుంది. మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ టాక్స్ ఇన్ వియన్నాలో టాక్స్ జరిగాయి, ఇండైరెక్ట్గా జరిగాయి. మేడ్ ప్రోగ్రెస్ ఇన్ బ్రింగింగ్ ద డీల్ బ్యాక్ ఆన్ ట్రాక్. ఈ సంవత్సరమే 2022లోనే వియన్నా, ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన టాక్స్లో ట్రాక్ని మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకొచ్చారు. విచ్ హ్యాడ్ సాట్ టు స్కటిల్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇన్ రిటర్న్ ఫర్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ శాంక్షన్స్. మరి డీల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? సాట్ అంటే ట్రైడ్, ఆబ్జెక్టివ్ ఏంటి? స్కటిల్ అంటే డెస్ట్రాయ్. ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని డెస్ట్రాయ్ చేయాలి ఇన్ రిటర్న్ ఫర్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ శాంక్షన్స్ని లిఫ్ట్ చేసినందుకు. అంటే ఇరాన్ ఏమో న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపేయాలి, దానికి ప్రతిగా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వాళ్ళ మీద విధించిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని లిఫ్ట్ చేయాలి. శాంక్షన్స్ అంటే అర్థం ఏంటి? పనిష్మెంట్ అనమాట, పెనాల్టీ అనమాట. అంటే మీరు ఒక అగ్రిమెంట్ని ఫాలో అవ్వనందుకు, ప్రపంచం చెప్పినట్టుగా నడుచుకోనందుకు మీకు వాళ్ళు విధిస్తున్న పనిష్మెంట్ లాంటిది. బట్ కానీ ద టాక్స్ కొలాప్స్డ్, టాక్స్ అనేవి కూలిపోయాయి ఎర్లియర్ దిస్ ఇయర్. ఎందుకని? యాజ్ the Biden administration reportedly refused to remove the terrorist designation of the Islamic Revolutionary Guard Corps, a critical arm of Iran's armed forces. Very important. చూసారా టాక్స్ ఎందుకు కొలాప్స్ అయిపోయాయి అంటే, ఇరాన్ ఆర్మీలో ఒక క్రిటికల్ పోర్షన్ ఒక క్రిటికల్ కాంపోనెంట్ అయిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనే దాన్ని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇంతకుముందు టెర్రరిస్ట్ డెసిగ్నేషన్ ఇచ్చింది. FTO, ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని డెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ IRGC అనేది వివిధ దేశాల్లో ఉన్న ప్రాక్సీస్కి హెల్ప్ చేస్తుంది. ఇందాక మనం ఒక ఇమేజ్ చూపించాను మీకు. లెబనాన్లో, సిరియాలో, ఇరాక్లో, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ప్రాక్సీస్కి ఇది హెల్ప్ చేస్తుంది. ఆ దేశాల్లో టెర్రరిజం పెరగడానికి ఇది కారణమవుతోంది అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. యమన్ చూసారు, డిఫరెంట్ కంట్రీస్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. యమన్ తీసుకోండి, ఇరాక్ తీసుకోండి, సిరియా తీసుకోండి, లెబనాన్ తీసుకోండి, పాలస్తీనా తీసుకోండి, అన్ని దేశాల్లో కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి పెరగడానికి ఇది కారణమవుతోంది అని చెప్పి దీనికి FTO అని చెప్పి డెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరు? అమెరికా. ఆ డెసిగ్నేషన్ని లిఫ్ట్ చేయమని చెప్పి ఇరాన్ అడుగుతోంది. దానికి జో బైడెన్ ఒప్పుకోలేదు కాబట్టే ఈ టాక్స్ అనేవి కొలాప్స్ అయిపోయాయి. లాస్ట్ వీక్ ఖతార్, which hosted the US Taliban talks that led to the February 2020 agreement between the Afghan Sunni fundamentalist insurgency and the Trump administration, held indirect talks between the US and Iran. చూడండి, లాస్ట్ వీక్ ఏం జరిగింది మనకి? ఖతార్ అనే దేశం ఇంతకుముందు ఇదే ఖతార్ యుఎస్కి తాలిబాన్కి మధ్యలో చర్చలు జరగడానికి కారణమైంది. ఇండైరెక్ట్ టాక్స్ అంటే అర్థం ఏంటంటే, మధ్యలో ఒక కంట్రీ ఆయన ఉంటాడు, అటువైపు యుఎస్ వాడు ఉంటాడు, ఇటువైపు ఏమో తాలిబాన్లు ఉంటారు, మధ్యలో ఖతార్ అతను ఉంటాడు. సో యుఎస్ అతను తాలిబాన్ వాళ్ళకి ఖతార్ అతనికి చెప్తాడు, ఖతార్ ఆయనేమో వెళ్ళి తాలిబాన్కి చెప్తారు. ఎట్లా జరిగేదాన్ని ఇండైరెక్ట్ టాక్స్ అంటాం. డైరెక్ట్గా వాళ్ళు కూర్చోరు, మధ్యలో ఇంకో ప్రతినిధి ఉంటారు, ఇద్దరి మధ్య కూర్చొని వాళ్ళతో ఇద్దరితోని మాట్లాడి తిరుగుతూ ఉంటారు అనమాట. ఆ టైప్ ఆఫ్ ఇలాంటి టాక్స్ని ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ జరిగింది యుఎస్ తాలిబాన్ డైరెక్ట్ టాక్స్ అండి. దాన్ని హోస్ట్ చేసింది ఖతార్. దానివల్ల మనకి తాలిబాన్ గురించి ఏం రాశారు? ఆఫ్ఘన్ సున్నీ ఫండమెంటలిస్ట్ ఇన్సర్జెన్సీ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడ్డ తీవ్రవాద సంస్థ. అంటే ఇన్సర్జెన్సీ అంటే వ్యతిరేకంగా ఉండడం అనమాట. ఇన్సర్జెంట్ తిరుగుబాటుదారుడు అని అర్థం. సో వాళ్ళకి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి మధ్యలో చర్చలకి జరగడానికి వాళ్ళు కారణమయ్యారు. వాళ్ళు ఇప్పుడు ది హెల్డ్ ఇండైరెక్ట్ టాక్స్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇరాన్. ఇరాన్ మధ్యలో ఇండైరెక్ట్ టాక్స్ ఖతార్లోనే జరిగాయి. అయితే హౌవెవర్, యాజ్ మిస్టర్ బైడెన్ ప్రిపేర్స్ ఫర్ హిస్ ఫస్ట్ వెస్ట్ ఏషియా టూర్ యాజ్ యుఎస్ ప్రెసిడెంట్ లేటర్ దిస్ మంత్, యుఎస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటిసారి వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్గా ఆయన వెస్ట్ ఏషియా టూర్కి వెళ్తున్నారు. దట్ ఎ డీల్ ఈజ్ స్టిల్ ఎల్యూజివ్. ఈయన వెళ్తున్నారు కదా అని చెప్పి డీల్ అయిపోయేలా ఉందంటే ఎల్యూజివ్ అంటే అందని ద్రాక్షగానే ఉంది, అందట్లేదు, అయ్యేలాగా లేదు అని అర్థం. ద డీల్ మైట్ నాట్ హ్యాపెన్ అని చెప్పి కనిపిస్తోంది ఇక్కడికి. డీల్ ఈజ్ స్టిల్ ఎల్యూజివ్. వైల్ ఇరాన్ సేస్ ద దోహా టాక్స్ వర్ పాజిటివ్, చర్చలన్నీ పాజిటివ్గా ఉన్నాయని ఇరాన్ చెప్తున్నప్పటికీ యుఎస్ అఫీషియల్స్ సే ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ రివైవింగ్ ది అగ్రిమెంట్ ఆర్ నౌ వర్స్. యుఎస్ అఫీషియల్స్ ఏమంటున్నారు?
అగ్రిమెంట్ని రివైవ్ చేసే ప్రాస్పెక్ట్స్ ఆర్ నౌ వర్స్ అంటున్నారు. అంత బాగాలేవు, ప్రాస్పెక్ట్స్ అంటే అవకాశాలు అనేవి గొప్పగా లేవు, ఆర్ నౌ వర్స్ అని చెప్పి అంటున్నారు. రివైవ్ అంటే టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్. అగ్రిమెంట్ని లేదా మళ్ళీ లైఫ్ రివైవ్ చేయడం అంటే ఇంతకుముందు ఎలాగైతే ఉందో దాన్ని అలాగే చేయడం, దానికి ఉన్న అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అని అమెరికా అంటుంది. దట్ దే స్టే ఎంగేజ్డ్ ఇన్ టాక్స్ షోస్ దట్ బోత్ సైడ్స్ ఆర్ స్టిల్ కీన్ అనే సొల్యూషన్. అటువైపు అమెరికా తీసుకున్నా, ఇటువైపు ఇరాన్ తీసుకున్నా, ఇద్దరు కూడా దే ఆర్ స్టిల్ ఎంగేజ్డ్, దే ఆర్ స్టిల్ కీన్ ఆన్ ఇద్దరు కూడా టాక్స్లో ఎంగేజ్ అయి ఉన్నారు. ఇది ఏం చెప్తుంది మనకి? బోత్ సైడ్స్ ఆర్ స్టిల్ కీన్ అనే సొల్యూషన్. రెండు సైడ్స్ కూడా సొల్యూషన్ కోసం కీన్గానే ఉన్నారు అని చెప్పే విషయం మనకు తెలుస్తుంది. బట్ దే ఫేస్ స్ట్రక్చరల్ ఇంపెడిమెంట్స్, కానీ ఇంపెడిమెంట్స్ అడ్డంకులు ఉన్నాయి, అబ్స్టకిల్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు కోరుకునేవి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు కోరుకునేవి వీళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి. టు బీ షూర్ ది కరెంట్ మెస్ వాజ్ క్రియేటెడ్ బై డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడున్న ఈ దరిద్రం అంతా కూడా ఎవరు క్రియేట్ చేశారు? డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే 2018లో యూనిలేటరల్గా ఆయన పుల్అవుట్ అవ్వడం వల్లే, యూనిలేటరల్గా డొనాల్డ్ ట్రంప్ పుల్అవుట్ అవ్వడం వల్లే కదా ఈ ప్రాబ్లం వచ్చింది. ఎంతో కష్టపడి మన బరాక్ ఒబామా హయాంలో కొన్ని సంవత్సరాల పాటు ఎఫర్ట్ పెట్టి అందరినీ కూర్చోబెట్టి ఈ డీల్ సైన్ చేస్తే ఏదైనా సరే సృష్టించడం కష్టం, డెస్ట్రాయ్ చేయడం చాలా ఈజీ. సృష్టించడం కష్టం కానీ డెస్ట్రాయ్ చేయడం చాలా చాలా ఈజీ. ఈ అంత కష్టపడి ఆయన చేసింది ఈయన సింపుల్గా డెస్ట్రాయ్ చేస్తాడు. ది ఒబామా అడ్మినిస్ట్రేషన్ అండ్ ది రుహానీ ప్రెసిడెన్సీ, చెప్పాను మీకు రిఫార్మర్ ప్రెసిడెంట్ అనే పేరు ఉంది ఈయనకి. ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత అలాంగ్ విత్ అదర్ వరల్డ్ పవర్స్ హ్యాడ్ ఎంగేజ్డ్ ఇన్ పెయిన్స్ టేకింగ్ నెగోషియేషన్స్. చాలా ఎఫర్ట్తో చాలా కాలం పాటు నెగోషియేషన్స్ చేసి ఈ దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. పెయిన్స్ టేకింగ్ అనే పదాన్ని వాడారు. పెయిన్స్ టేకింగ్ అంటే అర్థం ఏంటి? గ్రేట్ కేర్, థరోగా నెగోషియేషన్స్ చేసి 2015 అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది. విచ్ ప్రాక్టికల్లీ కట్ ఆఫ్ ఇరాన్స్ పాత్ టువర్డ్స్ బిల్డింగ్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్. సో న్యూక్లియర్ క్యాపబిలిటీస్ బిల్డ్ చేయకుండా ఇరాన్ యొక్క పాత్ని ఈ రకంగా మనం కట్ ఆఫ్ చేయగలిగాం. ఇరాన్ వాజ్ ఫుల్లీ కంప్లయంట్ విత్ ది అగ్రిమెంట్స్ టర్మ్స్ వెన్ ప్రెసిడెంట్ ట్రంప్ యూనిలేటరల్లీ పుల్డ్ ద యుఎస్ అవుట్ ఆఫ్ ది అగ్రిమెంట్. 2018లో ట్రంప్ ఏం చేశారు? యూనిలేటరల్ అంటే ఏకపక్షంగా అగ్రిమెంట్ నుంచి పుల్అవుట్ అయిపోయారు. ఆ పుల్అవుట్ అయిపోయే టైంకి ఇరాన్ వాజ్ ఇట్ నాట్ కంప్లైంట్ విత్ ద అగ్రిమెంట్ టర్మ్స్? అగ్రిమెంట్ టర్మ్స్ని ఫాలో అవ్వట్లేదా? నో, అగ్రిమెంట్ టర్మ్స్ని ఇరాన్ ఫాలో అవుతోంది. కానీ ట్రంప్ వచ్చేసి వాళ్ళు ఫాలో అవ్వట్లేదు అని ఆయనంతా ఆయన ఆరోపణ చేసి పుల్అవుట్ అయిపోయారు. హీ హెడ్ హోప్డ్ దట్ ఇరాన్ అండర్ ఎకనామిక్ ప్రెషర్, ఫుల్గా ప్రెషర్ పెట్టేస్తే వుడ్ రీనెగోషియేట్ ది అగ్రిమెంట్, మళ్ళీ కూర్చొని నెగోషియేట్ చేస్తారు అని చెప్పి ట్రంప్ అనుకున్నారు. దాన్నే మ్యాక్సిమం ప్రెషర్ పాలసీ అని చెప్పి అంటాం. ఇన్స్టెడ్ అయితే ఇరాన్ బిగాన్ ఎన్రిచింగ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ యురేనియం టు ఏ హయ్యర్ ప్యూరిటీ. ఇరాన్ ఏం చేసింది? మళ్ళీ మా మీద శాంక్షన్స్ విధిస్తారని చెప్పి కోప్పడి నేను మళ్ళీ ప్రోగ్రామ్ మొదలెడతానని చెప్పి లార్జ్ అమౌంట్స్ ఆఫ్ యురేనియంని ఎంట్రిచ్ చేయడం మొదలుపెట్టింది. హయ్యర్ ప్యూరిటీ చెప్పాను, 90% పైన ప్యూరిటీ వచ్చేస్తే అది మనకి న్యూక్లియర్ బాంబుగా మారే అవకాశం ఉంటుంది. అండ్ డెవలపింగ్ అడ్వాన్స్డ్ సెంట్రిఫ్యూజెస్. ఈ సెంట్రిఫ్యూజ్ ఏం చేస్తుంది? సెపరేట్ చేస్తుంది. ఓకేనా? రెండింటిని సెపరేట్, U-235ని U-238ని సెపరేట్ చేస్తుంది. బిసైడ్స్ స్ట్రెంథనింగ్ ఇట్స్ మిలిటరీ ప్రెజెన్స్ ఇన్ ది రీజన్ త్రూ ఇట్స్ ప్రాక్సీస్. ప్రాక్సీస్ చెప్పాను కదా, లెబనాన్లో, సిరియాలో, అన్ని దేశాల్లో ఉన్న వాటి అనుబంధ సంస్థలు లాంటివి. ఆ ప్రాక్సీస్ని కూడా స్ట్రెంథన్ చేసుకుంటూ వెళ్తుంది. మిలిటరీ ప్రెజెన్స్ కూడా స్ట్రెంథన్ చేస్తుంది. వాళ్ళకి అవసరమైనప్పుడల్లా ఇరాన్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ వచ్చింది, అవి కూడా ఇరాన్కి అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తాయి. మిస్టర్ బైడెన్, లైక్ బరాక్ ఒబామా, ఆల్సో సీస్ ఎ నెగోషియేటెడ్ అగ్రిమెంట్ యాజ్ ద బెస్ట్ వే టు లిమిట్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని లిమిట్ చేయడానికి ఉన్న బెస్ట్ వే ఏంటి? నెగోషియేషన్ చేసుకోవాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. ఓన్లీ దెన్ మనం
ఇరాన్ని ఆపగలుగుతామని చెప్పి బరాక్ ఒబామా ఎలాగైతే నమ్మారో బైడెన్ కూడా అలాగే ఫీల్ అయ్యారు. కానీ హీఈస్ ఫేసింగ్ ప్రెషర్ ఫ్రమ్ అమెరికాస్ అలైస్ ఇన్ వెస్ట్ ఏషియా. కానీ ఈయనకి అమెరికా యొక్క ఎలైస్ అంటే ఫ్రెండ్స్, వెస్ట్ ఏషియాలో ఉన్న ఫ్రెండ్స్ అయిన ఇజ్రాయిల్ అండ్ ఇంకొకటి ఏంటి సౌదీ అరేబియా నుంచి ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే టు ఇంక్లూడ్ ఇరాన్స్ వెపన్స్ ప్రోగ్రామ్ ఇన్ ది అంబిట్ ఆఫ్ ఫ్రెష్ అగ్రిమెంట్. కొత్తగా చేసే న్యూక్లియర్ డీల్లో ఇరాన్ యొక్క వెపన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టండి, ఇరాన్ కొన్ని అడ్వాన్స్డ్ వెపన్స్ తయారు చేస్తుంది, దాన్ని ఆపాలి అని కూడా చెప్పండి అని చెప్పి చెప్తున్నారు. ఇరాన్ ఈజ్ స్ట్రాంగ్లీ రెసిస్టింగ్ ఎనీ అటెంప్ట్ టు ఎక్స్పాండ్ ది స్కోప్ ఆఫ్ ది అగ్రిమెంట్. ఇరాన్ ఏముంటుంది, ఇంతకుముందు ఏదైతే అగ్రిమెంట్ ఉందో అదే, అంతకంటే ఎక్స్ట్రా ఏం రాసినా మేము ఒప్పుకోమని చెప్పి ఇరాన్ దాన్ని స్ట్రాంగ్గా రెసిస్ట్ చేస్తోంది. యాజ్ నెగోషియేషన్స్ గో ఆన్, చర్చలు జరుగుతూ ఉండగా, బేరసారాలు జరుగుతూ ఉండగా, ఇజ్రాయెల్ హ్యాస్ స్టెప్డ్ అప్ ఇట్స్ షాడో వార్ విత్ ది ఇస్లామిక్ రిపబ్లిక్, టార్గెటింగ్ ఇట్ మిలిటరీ అండ్ న్యూక్లియర్ పర్సనల్ అండ్ వెపన్స్ ఫెసిలిటీస్. ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే షాడో వార్, ఇరాన్ పైన షాడో వార్ చేస్తుంది. ఇరాన్ యొక్క మిలిటరీ ఎక్విప్మెంట్, న్యూక్లియర్ ఎక్విప్మెంట్, పర్సనల్ని, పీపుల్ని, ఫెసిలిటీస్ని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తుంది. ఇప్పుడు అసలే అగ్రిమెంట్ అవుతుందా లేదా అని టెన్షన్ పడుతుంటే ఇంకోవైపు ఇజ్రాయెల్ మళ్ళీ కెలుకుతోంది, అనమాట. సో ఇదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. దిస్ ఈజ్ ఎ డేంజరస్ స్లోప్. ఇదేమైనా తేడా కొడితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. స్లోప్ అంటే తెలుసు కదా, ఇలా ఏటవాలుగా ఉండేది. తేడా కొడితే మళ్ళీ జారిపోయి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. వాట్ ద వరల్డ్ వాంట్స్ నౌ ఎట్ ఎ టైమ్ వెన్ ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ with the after effects of Russia's illegal invasion of Ukraine is not another open conflict. ప్రపంచానికి ఇప్పుడు కావాల్సిందంటే ఇంకో ఓపెన్ కాన్ఫ్లిక్ట్ కాదు. ఏం కావాలి? పీస్ కావాలి. ఎందుకంటే ఆల్రెడీ రష్యా యొక్క ఇల్లీగల్ ఇన్వేజన్ ఆఫ్ యుక్రెయిన్ని అక్రమంగా రష్యా ఆక్రమించుకోవడం వల్ల వస్తున్న ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని మనం ఫేస్ చేస్తున్నాం. ఆయిల్ ప్రైసులు పెరిగిపోవడం, సన్ఫ్లవర్ ఆయిల్, ఎడిబుల్ ఆయిల్ రేట్లు పెరిగిపోవడం, అంటే ఈ రెండు దేశాల నుంచి వచ్చే సప్లైలు ఆగిపోవడం వల్ల ధరలు పెరిగిపోయే సమస్యలు మనం ఫేస్ చేస్తున్నప్పుడు ఇంకో ఓపెన్ కాన్ఫ్లిక్ట్ అనేది మనకి మంచి చేయదు. అందుకే ద యుఎస్ అండ్ ఇరాన్ షుడ్ స్టార్ట్ డైరెక్ట్ నెగోషియేషన్స్. కూర్చొని మాట్లాడుకోవాలి, నెగోషియేషన్స్ చేసుకోవాలి, టు ఓవర్కమ్ డిఫరెన్సెస్, ఇద్దరి మధ్యలో ఉన్న భేదాభిప్రాయాలని ఓవర్కమ్ చేయడానికి, అండ్ ఫైండ్ కామన్ గ్రౌండ్ ఆన్ ద డీల్ బిఫోర్ ఇట్స్ టూ లేట్ ఇంకా లేట్ అయ్యి పుణ్యకాలం కాస్త గడిచిపోయే లోపే కూర్చొని ఇద్దరు ఒక మాట మీదకి రావాలి. ఫైండింగ్ కామన్ గ్రౌండ్ అంటే ఒక మాట మీదకి వచ్చి వాళ్ళు డీల్ సైన్ చేసుకోవాలి. ఇంకొక ఓపెన్ కాన్ఫ్లిక్ట్ని ప్రపంచం ఎఫర్ట్ చేసే పరిస్థితిలో లేదు. ప్రపంచ దేశాల్లో ఎకానమీస్ అన్నీ పడిపోయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఆల్రెడీ ఉన్నాము. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. So 2 beautiful courses to end the session. UPSC current affairs ki one stop solution. Prelims and mains రెండింటిని కవర్ చేస్తూ MCQs మరియు మంత్లీ కంపైలేషన్ PDFs, క్విజెస్, గ్రాండ్ టెస్ట్లు, రివిజన్ సిరీస్ అన్నీ జరుగుతాయి. ప్లస్ యోజన, కురుక్షేత్ర కూడా మీకు మెయిన్స్ కోసం కవర్ చేయడం అనేది జరుగుతుంది. కేవలం 10,000 రూపీస్కి మాత్రమే. అలాగే దిర్ ఈజ్ సెపరేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ కవరింగ్ హోల్ 1250 మార్క్స్, మొత్తం 1250 మార్కులని కవర్ చేస్తూ ఆల్ GS పేపర్స్ని కవర్ చేస్తున్న బ్యూటిఫుల్ కోర్సు. ఇది కూడా ఆన్లైన్లో అయితే 10,000, ఆఫ్లైన్లో అయితే 15,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. రెండు కలిపి తీసుకుంటే 5,000 రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది. సో 10 + 10 = 20 కానీ మీకు 15కి వస్తుంది. 10 + 15 కలిపి తీసుకుంటే 25 కానీ మీకు 20కి వస్తుంది. ప్లస్ రెండు కలిపి తీసుకునే వాళ్ళకి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా కంప్లీట్గా ఫ్రీగా వస్తుంది. దానికి మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 7893899553. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.